మనం ప్రాణంగా ప్రేమించే వ్యక్తులు మన వల్లే దూరమయ్యారని తెలిస్తే ఆ నరకం ఎలా ఉంటుంది? 7 రాత్రుల సుదీర్ఘ ప్రయాణం, కళ్ళల్లో తండ్రిని చూడాలనే ఆశ, గుండెల్లో అన్నయ్య పట్టాభిషేకాన్ని చూడాలనే ఉత్సాహం. కానీ భరతుడు అడుగుపెట్టిన అయోధ్య ఒక మృత నగరంలా ఉంది. తండ్రి మరణ వార్తను ఒక తీపి కబుర్లా చెప్పిన తల్లిని ఎక్కడైనా చూశారా? తన కొడుకు కోసం ఒక సామ్రాజ్యాన్నే శ్మశానంగా మార్చిన కైకేయి అసలు కుట్ర ఏమిటి? ధర్మం తెలిసిన భరతుడిని తన తల్లి చేసిన అధర్మం ఎలా దహించి వేసింది? రామాయణ చరిత్రలోనే అత్యంత హృదయ విదారకమైన ఘట్టం భరతుడి రాక. సిద్ధంగా ఉండండి. ఈరోజు మనం భరతుడి కన్నీటి గాథను విందాం. వీర్యవంతుడైన భరతుడు రాజగృహపురం అనగా కేకేయ రాజధాని నుండి తూర్పు ముఖంగా బయలుదేరాడు. ప్రకాశవంతుడైన ఆయన మొదట సుదామా అనే నదిని చూసి దానిని దాటాడు. తర్వాత నిరంతరం శబ్దం చేస్తూ విశాలమైన ఒడ్డు కలిగి పశ్చిమ దిశగా ప్రవహిస్తున్న శతద్రు నదిని ఆ ఇక్ష్వాకనందనుడు దాటాడు. ఏలదానా అనే ప్రదేశం వద్ద ఒక నదిని దాటి అక్కడి నుండి అపరపర్పట అనే కొండల ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ నుండి శిలలను కదిలించే వేగంతో ప్రవహించే శిలాకుర్వతీ నదిని, ఆపై శల్యకర్తనము అనే ప్రాంతాలను దాటుకుంటూ ముందుకు సాగాడు. సత్యసంధుడైన భరతుడు శిలలను మోసుకెళ్లే నదులను చూస్తూ మహాపర్వతాలను దాటి కుబేరుని వనం వంటి చైత్రరథ వనం వైపు సాగాడు. సరస్వతి మరియు గంగా నదులు కలిసే చోట వాటిని దాటి వీరమత్య దేశానికి ఉత్తరంగా ఉన్న భారుండా అనే భయంకరమైన అడవిలోకి ప్రవేశించాడు. వేగంగా ప్రవహించే కుళింగ నదిని, కొండల మధ్యన హోరున పారే నదులను దాటి చివరకు యమునా నదిని చేరుకున్నాడు. అక్కడ తన సైన్యాన్ని కాసేపు విశ్రమింపజేశాడు. అలిసిపోయిన గుర్రాలకు సేద తీర్చి తాను కూడా యమునలో స్నానం చేసి నీటిని తాగి ప్రయాణానికి కావలసిన నీటిని వెంట తీసుకుని మళ్లీ ప్రయాణమయ్యాడు. మంగళప్రదుడైన రాజకుమారుడు భరతుడు తన ఉత్తమమైన రథంపై ఎక్కి జనమెవ్వరూ లేని ఆ భయంకరమైన అడవిని ఆకాశంలో గాలి ప్రయాణించినంత వేగంగా దాటాడు. దాటడానికి అత్యంత కష్టతరమైన భగీరథీ నదిని అంశుదాన అనే ప్రాంతం వద్ద చేరుకుని ప్రసిద్ధి చెందిన ప్రాగ్వట అనే పురానికి త్వరగా చేరుకున్నాడు. ప్రాగ్వటపురం వద్ద గంగా నదిని దాటాడు భరతుడు. తన సైన్యంతో కలిసి కుటికోష్టికా నదిని చేరుకున్నాడు. దానిని దాటిన తర్వాత ధర్మవర్ధన అనే గ్రామానికి వచ్చాడు. అక్కడ నుండి దక్షిణ దిశగా ప్రయాణించి తోరణ గ్రామాన్ని, ఆ పైన జంబూప్రస్థ నగరాన్ని చేరుకున్నాడు. అనంతరం దశరథపుత్రుడైన భరతుడు అత్యంత రమణీయమైన వరూధ అనే గ్రామాన్ని చేరుకున్నాడు. ఆ అందమైన వనంలో ఒక రాత్రి విశ్రమించిన భరతుడు మరుసటి రోజు తూర్పు ముఖంగా ప్రయాణించి ఉజ్జిహాన అనే నగరపు ఉద్యానవనానికి చేరుకున్నాడు. అక్కడ ప్రియక అనే వృక్షాలు దట్టంగా ఉన్నాయి. ఆ సాల వృక్షాలను, ప్రియక వృక్షాలను దాటుతుండగా భరతుడు తన సైన్యాన్ని వెనక ఉండమని ఆజ్ఞాపించి, అంటే సైన్యం కంటే వేగంగా తానొక్కడే వెళ్లాలని నిశ్చయించుకుని వేగవంతమైన గుర్రాలపై తన ప్రయాణాన్ని మరింత వేగవంతం చేశాడు. భరతుడు సర్వతీర్థ అనే చోట రాత్రి విశ్రమించి మరుసటి రోజు ఉత్తానకా నదిని, అలాగే కొండ ప్రాంతపు గుర్రాల సహాయంతో మరికొన్ని నదులను దాటాడు. హస్తివృష్టక వద్ద కుటికా నదిని, లౌహిత్య వద్ద కపివతీ నదిని, ఏకశాల వద్ద స్థాణుమతీ నదిని మరియు వినత అనే చోట గోమతీ నదిని దాటుకుంటూ సాగిపోయాడు. కళింగ నగర సమీపంలో సాలవనాన్ని చేరుకున్నాడు. తన వాహనాలు అనగా గుర్రాలు అమితంగా అలిసిపోయినప్పటికీ భరతుడు వేగంగా ముందుకు సాగాడు. 7 రాత్రులు సుదీర్ఘ ప్రయాణం తర్వాత 8వ రోజు సూర్యోదయ సమయంలో మనువు నిర్మించిన పుణ్య నగరి అయోధ్య భరతుడి కళ్లకు కనిపించింది. అయోధ్య నగరాన్ని చూడగానే భరతుడు తన సారథితో ఇలా అన్నాడు: సారథి, ఆ దూరాన తెల్లటి మట్టి గోడలతో కనిపిస్తున్నది యశస్విని అయిన అయోధ్య నగరం. కానీ ఎందుకో ఈరోజు ఆ నగరం నాకు ఎప్పటిలా కళకళలాడుతూ కనిపించడం లేదు. గుణవంతులైన బ్రాహ్మణులతో, వేద పారంగతులతో, రాజర్షులతో నిరంతరం కిటకిటలాడే ఆ మహానగరం నేడు వెలవెలబోతోంది. సారథి, ఒకప్పుడు అయోధ్యలో స్త్రీ పురుషుల కోలాహలం, మంగళకరమైన శబ్దాలు ఎప్పుడూ వినబడేవి. కానీ నేడు ఆ ధ్వని ఎక్కడా వినిపించడం లేదు.
సాయంకాలం వేళల్లో ఉద్యానవనాల విహారానికి వచ్చే జంటలతో ఆటలాడే పిల్లలతో నిండి ఉండేవి. కానీ నేడు ఆ వనాలన్నీ విడిచిపెట్టబడినట్లుగా వెలవెలబోతూ ఏడుస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఈ నగరం నాకు ఒక అరణ్యంలా కనిపిస్తోంది. వీధుల్లో రథాలు, ఏనుగులు, గుర్రాల సంచారం లేదు. రాజమార్గాల్లో ప్రముఖులు ఎవరు అటు ఇటు తిరగడం లేదు. ఎంతో ఆనందంగా ఉండే ఆ ఉద్యానవనాలు నేడు నిరానందంగా మారిపోయాయి. చెట్ల నుండి ఆకులు రాలిపోయి ఆ వృక్షాలు ఏడుస్తున్నట్లుగా ఉన్నాయి. పక్షులు, జంతువులు మధురమైన ధ్వనులు కూడా వినిపించడం లేదు. ఒకప్పుడు గాలిలో చందనం, అగర ధూపం వంటి సువాసనలు నిండి ఉండేవి. కానీ నేడు ఆ పరిమళం ఎటుపోయింది. నిరంతరం వినిపించే భేరి, మృదంగ, వీణానాదాలు నేడు ఎందుకు ఆగిపోయాయి? నా హృదయం ఏదో కీడు శంకిస్తోంది. సారథి, నేను ఎన్నో రకాల అశుభ సంకేతాలను, పాపపు చిహ్నాలను చూస్తున్నాను. నా మనసు కుంగిపోతోంది. నా బంధువులందరూ క్షేమంగా ఉండడం అసాధ్యమని నా అంతరాత్మ చెబుతోంది. ఎప్పుడూ లేని విధంగా నా హృదయం బరువెక్కిపోతోంది. నా ఇంద్రియాలు మొద్దుబారిపోతున్నాయి. శుభ్రత లేని ఇళ్ళు ముందు కల్లాపి చల్లడం లేదు, ఊడ్చడం లేదు. గృహాలు కళావిహీనంగా ఉన్నాయి. దేవాలయాల్లో పూజలు జరగడం లేదు. ధూపదీపాలు లేవు. దేవతా విగ్రహాలు నిర్లక్ష్యం చేయబడినట్లు కనిపిస్తున్నాయి. అంగడి వీధుల్లో పూలమాలలు లేవు. వస్తువులు అమ్మడం లేదు. వర్తకులు వ్యాపారాలు మానివేసి తలలు దించుకుని దీనంగా కూర్చున్నారు. పక్షులు గుంపులు గుంపులుగా చేరి దీనంగా అరుస్తున్నాయి. వీధుల్లో కనిపిస్తున్న పురుషులు, స్త్రీలు అందరూ మురికి బట్టలతో, కన్నీరు నిండిన కళ్ళతో చిక్కిపోయి కనిపిస్తున్నారు. ఒకప్పుడు ఇంద్రుని అమరావతిలా వెలిగిపోయిన అయోధ్య నేడు ధూళితో నిండిన తలపులతో, వెలవెలబోయే వీధులతో కనిపిస్తోంది. అది చూసిన భరతుడు మరింత దుఃఖితుడయ్యాడు. ముఖం దించుకుని అశాంతితో ఉన్న మనస్సుతో ఆయన తన తండ్రి దశరథుని భవనంలోకి ప్రవేశించాడు. తండ్రి భవనంలో దశరథ మహారాజు కనిపించకపోవడంతో భరతుడు తన తల్లిని చూడాలనే ఉద్దేశంతో ఆమె అంతఃపురానికి వెళ్ళాడు. చాలా కాలం తర్వాత తిరిగి వచ్చిన తన కుమారుడిని చూడగానే కైకేయి ఎంతో సంతోషంతో తన బంగారు సింహాసనాన్ని వదిలి ఎదురుగా వచ్చి నిలబడింది. ధర్మాత్ముడైన భరతుడు లక్ష్మీకళ కోల్పోయినట్లుగా ఉన్న తన ఇంటిలోకి ప్రవేశించి తల్లి పాదాలకు భక్తితో నమస్కరించాడు. కైకేయి తన కుమారుడిని ప్రేమతో ఆలింగనం చేసుకుని శిరస్సును మోర్చుకుని ఒడిలో తీసుకుని కుశల ప్రశ్నలు అడగడం ప్రారంభించింది. నాయనా, నీవు మీ తాతగారింటి నుండి బయలుదేరి ఎన్ని రోజులైంది? రథం మీద అంత వేగంగా రావడం వల్ల నీకు ప్రయాణ బడలిక కలగలేదు కదా? మీ తాతగారు అశ్వపతి, మేనమామ యుధాజిత్తు క్షేమంగా ఉన్నారా? నీ ప్రయాణం సుఖంగా సాగిందా? అంతా నాకు వివరంగా చెప్పు. తామర రేకులు వంటి కన్నులు గల రాజకుమారుడు భరతుడు తన తల్లి అడిగిన ప్రశ్నలకు ప్రియంగా సమాధానం చెప్పడం ప్రారంభించాడు. అమ్మా, నేను తాతగారి ఇల్లు వదిలి నేటికి 7 రాత్రులైంది. నీ తండ్రి, నీ సోదరుడు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. కేకేయ రాజు నాకు బహుకరించిన ధనము, రత్నాలు, ఇతర వస్తువులు మోస్తున్న వాహనాలు మార్గమధ్యంలో అలిసిపోయాయి. కానీ దూతలు నన్ను అత్యంత వేగంగా రమ్మని త్వరపెట్టడం వల్ల ఆ సైన్యాన్ని వెనక విడిచిపెట్టి నేను ముందుగా వచ్చేశాను. అయితే అమ్మా, నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. దానికి నువ్వు నిజం చెప్పాలి. బంగారంతో అలంకరింపబడిన నీ ఈ మంచం నేడు శూన్యంగా ఎందుకు ఉంది? అయోధ్యలోని ప్రజలు ఎవరూ సంతోషంగా కనిపించడం లేదు. సాధారణంగా తండ్రి గారు ఎప్పుడూ నీ అంతఃపురంలోనే ఎక్కువగా ఉంటారు కదా. ఆయనను చూడాలనే కోరికతో నేను ఇక్కడికి వచ్చాను. కానీ ఆయన ఎక్కడ? నాకెందుకు కనిపించడం లేదు? అమ్మా, నేను మా నాన్నగారి పాదాలకు నమస్కరించాలని అనుకుంటున్నాను. ఆయన ఎక్కడున్నారో నాకు చెప్పు. ఒకవేళ ఆయన పెద్దమ్మ కౌసల్యాదేవి అంతఃపురంలో ఉన్నారా? రాజ్యకాంక్షతో మోహితురాలైన కైకేయి ఏమీ తెలియని భరతుడికి అత్యంత ఘోరమైన అప్రియ వార్తను ఏదో ఒక తీపి కబురు చెబుతున్నట్లుగా ఇలా చెప్పింది. నాయన, సర్వ ప్రాణులు ఏ గతిని పొందుతాయో, మహాత్ముడు, తేజస్వి, నిరంతరం యజ్ఞాలు చేసేవాడైన నీ తండ్రి అదే గతిని పొందారు. ఆ మాట వినగానే ధర్మాత్ముడైన భరతుడు పితృశోకాన్ని తట్టుకోలేక ఒక్కసారిగా నేలపై కుప్పకూలిపోయాడు. అయ్యో, నేను నిలువునా మునిగిపోయానే అని దీనంగా విలపిస్తూ తన చేతులను గాలిలో విసురుతూ స్పృహ కోల్పోయినట్లుగా పడిపోయాడు. తండ్రి మరణం కలిగించిన దుఃఖంతో ఆయన మనస్సు వికలమై దిక్కుతోచని స్థితిలో ఏడవడం ప్రారంభించాడు. ఒకప్పుడు నా తండ్రి గారి ఈ శయ్య శరత్కాలంలో మేఘాలు లేని ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నట్లుగా ఎంతో కాంతివంతంగా ఉండేది.
కానీ బుద్ధిమంతుడైన నా తండ్రి లేని ఈ పడక నేడు చంద్రుడు లేని ఆకాశంలా, నీరు లేని సముద్రంలా కళావిహీనంగా కనిపిస్తోంది. జయంపశక్యం కానివాడైన భరతుడు దుఃఖంతో కంఠం రుద్ధమైపోగా తన ముఖాన్ని వస్త్రంలో కప్పుకుని నేలపై పడిపోయాడు. అడవిలో గొడ్డలితో నరికివేయబడిన పెద్ద సాలవృక్షంలా, మదపటేనుగులా నేలపై పడి ఏడుస్తున్న సూర్య చంద్రుల వంటి తేజస్సు గల తన కుమారుడిని చూసి కైకేయి అతన్ని పైకి లేవనెత్తి ఇలా అన్నది: లే నాయనా, లెమ్ము. గొప్ప కీర్తి గల రాజకుమారుడివి ఇలా నేల మీద పడి ఉండడం నీకు తగునా? నీ వంటి విద్వాంసులు, సభలలో గౌరవించబడే సత్పురుషులు ఇలా శోకించరు. దాన ధర్మాలు, యజ్ఞాలు చేసే అధికారం గలవాడివి, వేదశాస్త్ర కోవిదుడివి. సూర్యుని కాంతి ఆయన భవనంలో ఎలా ఉంటుందో నీ బుద్ధి కూడా అంతటి ప్రకాశవంతమైనది. ధైర్యం వహించు. భరతుడు నేలపై దొర్లుతూ చాలాసేపు విలపించి శోకంతో నిండిన హృదయంతో తల్లితో ఇలా అన్నాడు: అమ్మా, నేను కేకేయ రాజ్యం నుండి బయలుదేరినప్పుడు నా తండ్రి రాముడికి పట్టాభిషేకం చేస్తారని, లేదా ఏదైనా గొప్ప యజ్ఞం ప్రారంభిస్తారని ఎంతో సంతోషంతో ఊహించుకుంటూ వచ్చాను. కానీ ఇక్కడ అంతా దానికి విరుద్ధంగా జరిగిపోయింది. నా హితాన్ని కోరే నా తండ్రిని నేను చూడలేకపోతున్నాను అన్న వార్త నా మనస్సు ముక్కలు చేస్తోంది. అమ్మా, నేను లేని సమయంలో తండ్రి గారు ఏ వ్యాధి వల్ల పరమపదించారు? రాముడు మరియు నా మిగిలిన సోదరులు ఎంత ధన్యులు! వారు స్వయంగా తండ్రి గారి అంతిమ సంస్కారాల్లో పాల్గొనే అదృష్టాన్ని పొందారు. కీర్తివంతుడైన నా తండ్రికి నేను వచ్చానన్న విషయం తెలిసి ఉండదు. తెలిసి ఉంటే ఆయన వెంటనే నన్ను దగ్గరకు తీసుకుని నా శిరస్సును మోర్కొని ఉండేవారు కదా. ఆడుకుని ధూళితో నిండిన నా శరీరాన్ని ప్రేమతో తుడుస్తూ నా సుఖాన్ని ఇచ్చే నా తండ్రి గారి ఆ చేతులు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? భరతుడు తన తల్లితో ఇలా అన్నాడు: అమ్మా, నాకు అన్న, తండ్రి, బంధువు అన్నీ ఆ బుద్ధిమంతుడైన రాముడే. నేను ఆయనకు దాసుడిని. అలసట తెలియకుండా కార్యాలు సాధించే ఆ రాముడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో నాకు త్వరగా చెప్పు. ధర్మం తెలిసిన వారికి జ్యేష్ఠభ్రాత తండ్రితో సమానం. ఇప్పుడు ఆయనే నా ఏకైక గతి. కాబట్టి నేను ఆయన పాదాలను ఆశ్రయిస్తాను. ధర్మం తెలిసినవాడు, సత్యసంధుడైన నా తండ్రి మరణిస్తూ నా గురించి ఏవైనా చివరి మాటలు చెప్పారా? భరతుడు అడిగిన ప్రశ్నకు కైకేయి అసలు నిజాన్ని ఇలా వివరించింది: నాయనా, నీ తండ్రి మరణించే సమయంలో పాశాలతో బంధింపబడిన ఏనుగుల వివసుడై హా రామా, హా సీత, హా లక్ష్మణ అని విలపిస్తూ పరమపదించారు. ఆయన నోటి నుండి వచ్చిన చివరి మాటలు అవే. భరతుడు తనలో తాను ఇలా అనుకున్నాడు: సీతతోనూ మహాబాహువైన లక్ష్మణుడితోనూ కలిసి వచ్చే రాముడిని ఎవరు చూస్తారో వారే ధన్యులు, వారే కృతకృత్యులు. కానీ కైకేయి చెప్పిన మాటల్లోని మరొక భయంకరమైన కోణాన్ని విని ఆయన ముఖం మరింత దిగులుగా మారిపోయింది. ఆయన మళ్ళీ తల్లిని ప్రశ్నించడం ప్రారంభించాడు: అమ్మా, కౌశల్యకు ఆనందాన్ని కలిగించే ఆ ధర్మాత్ముడైన రాముడు తన తమ్ముడు లక్ష్మణుడితో, భార్య సీతతో కలిసి ఇప్పుడు ఎక్కడున్నాడమ్మా? వారు ఎక్కడికి వెళ్ళారు అని భరతుడు అడిగాడు. అప్పుడు కైకేయి భరతుడికి ప్రియమైన వార్త చెబుతున్నానని భ్రమపడుతూనే అత్యంత అప్రియమైన నిజాన్ని చెప్పడం మొదలుపెట్టింది. కైకేయి ఇలా చెప్పింది: నాయనా, రాముడు నారచీరలు ధరించి సీతా లక్ష్మణులతో కలిసి దండకారణ్యానికి వెళ్ళాడు. ఆ మాట వినగానే భరతుడు భయంతో వణికిపోయాడు. తన అన్నగారి ప్రవర్తన మీద ఆయనకి ఎటువంటి అనుమానం లేదు. కానీ తన వంశం యొక్క గొప్పతనాన్ని బట్టి రాముడు అడవికి వెళ్ళాడంటే ఖచ్చితంగా ఏదో పెద్ద అనర్థం జరిగి ఉంటుందని ఊహించి మరిన్ని ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు. వాల్మీకి రామాయణం అయోధ్యకాండలోని 72వ సర్గలో భరతుడి ఆవేదన, అనుమానం మరియు కైకేయి తన కుట్రను బయటపెట్టే అత్యంత కీలకమైన ఘట్టం ఇక్కడుంది. అమ్మా, రాముడు ఎవరైనా బ్రాహ్మణుడిని చంపాడా? లేక ఎవరైనా ధనికుడిని లేదా పేదవాడిని కారణం లేకుండా హింసించాడా? పరాయి స్త్రీని ఎప్పుడైనా కన్నెత్తి చూశాడా? అసలు ఏ పాపం చేయని రాముడిని ఒక శిశుహత్య చేసిన వాడికి ఇచ్చే శిక్షలాగా దండకారణ్యానికి ఎందుకు పంపించారు? మహాత్ముడైన భరతుడు అలా అడిగేసరికి చపల చిత్తం కలది, తనను తాను గొప్ప తెలివైన దానిగా భావించే ఆ మూఢురాలు కైకేయి తాను చేసిన పనిని ఏమాత్రం సిగ్గు లేకుండా సంతోషంగా చెప్పడం ప్రారంభించింది. కైకేయి ఇలా అన్నది: నాయనా, రాముడు ఎవరి ధనాన్ని దొంగిలించలేదు, ఎవరిని హింసించలేదు, ఆయన పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడడు. కానీ పుత్ర, రాముడికి పట్టాభిషేకం జరుగుతోందని తెలియగానే
నేను నీ కోసమై నీ తండ్రిని 2 వరాలు కోరాను. 1 నీకు రాజ్యం ఇవ్వాలని, 2 రాముడిని అడవికి పంపాలని. నీ తండ్రి తన మాట నిలబెట్టుకోవడానికి నేను అడిగినట్లే చేశాడు. రాముడు లక్ష్మణుడు సీతతో కలిసి అడవికి వెళ్ళాడు. తన ప్రియపుత్రుడైన రాముడు కళ్ళ ముందు లేకపోయేసరికి ఆ మహాయశస్వి అయిన దశరథుడు పుత్రశోకంతో మరణించాడు. ఓ ధర్మజ్ఞుడా, ఇప్పుడు ఈ రాజ్యాన్ని నువ్వు చేజిక్కించుకో. ఇదంతా నేను కేవలం నీకోసమే చేశాను. కాబట్టి ఇప్పుడు దుఃఖించకు, ధైర్యంగా ఉండు. ఈ నగరం, ఈ సువిశాల రాజ్యం ఇప్పుడు నీ అధీనంలో ఉన్నాయి. కాబట్టి పుత్ర, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వశిష్ఠాది మహర్షుల సమక్షంలో శాస్త్రోక్తంగా నీ తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించి ఆపై వెంటనే ఈ భూమండలానికి రాజుగా పట్టాభిషేకం చేయించుకో. రాముడు అడవికి వెళ్ళాడు. దశరథుడు మరణించాడు. కైకేయి గర్వంతో పట్టాభిషేకం చేసుకోమని చెబుతోంది. కానీ ఆమె ఊహించనిది ఒక్కటే, భరతుడికి రాజ్యం మీద ఆశ లేదు, కేవలం తన అన్న మీద ప్రేమ తప్ప. ఒక తల్లిగా కైకేయి తన కొడుకుని ఎంతగానో ప్రేమించింది. కానీ భరతుడు హృదయంలో ఉన్న ధర్మాన్ని ఆమె అర్థం చేసుకోలేకపోయింది. తల్లి చేసిన ఈ పాపపు పనిని భరతుడు ఎలా స్వీకరిస్తాడు? ఆమెను తల్లిగా అంగీకరిస్తాడా, లేక రాజధర్మాన్ని నిలబెడతాడా? వచ్చే వీడియోలో మీరు చూడబోయేది ఊహించని ఘట్టం. కైకేయిని భరతుడు ఎలా దుయ్యబడతాడు? తండ్రి మరణానికి ఆమెనే బాధ్యురాలను చేస్తూ భరతుడు తీసుకున్న ఆ కఠిన నిర్ణయం ఏమిటి? రాముడిని తిరిగి తీసుకురావడానికి భరతుడు చేసే ఆ మహా ప్రయత్నం ఎలా మొదలైంది? ఆ ఉత్కంఠభరితమైన ఘట్టం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.